అందరికీ అందుబాటులో ఉండేలా భూభారతి చట్టం చేశామని అన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇకైతే వికారాబాద్ జిల్లా తాండూరు పెద్దమూడిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కొత్త చట్టంపై ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాంతోని విపరీతమైన సమస్యలు వచ్చినాయి. రైతులకు సమస్యలు వచ్చినాయి, సామాన్య మానవులకు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ధరణిని తీసేసి ధరణి స్థానంలో మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చినాడు. మాటిచ్చిన ప్రకారము ఈ రోజు ధరణిని తీసేసి ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చిండు. ఈ భూభారతి అనే చట్టము చాలా సింపుల్ గా అందరికీ అనుకూలంగా ఉన్న చట్టం ఇది. ఈ చట్టంతోని ఏ మనిషికి కూడా రైతుకు కానీ సామాన్య మానవునికి కానీ ఎట్లాంటి సమస్య రాకుండా ఉండనికే దీని మీద చాలా పెద్ద అధ్యయనం చేసిండ్రు. ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ చట్టాన్ని చాలా సులభంగా అందరికి అందుబాటులో ఉండాలనే దాంతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఈ చట్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన